నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీనివాసరావుపేటలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శ్రేణులతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమన్న నేతలు పవన్ వామనుడు కాదు శల్యుడు తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేశారన్న మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది మండిపడ్డ బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలి వైసీపీ సర్కార్కు సవాల్ విసిరిన జనసేన నేత గాది వెంకటేశ్వర్లు సంపత్ నగర్ లో 7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయితే శ్రీనివాసరావుపేటతో పాటు 4 డివిజన్లలో వోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నగరాభివృద్ధికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక కృషి చేపట్టిందని అప్పిరెడ్డి కావటి తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేమని ధీమా వ్యక్తం చేశారు. భయమంటే తెలియని వ్యక్తి జగన్ అయితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పవన్ చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. రోడ్లన్నీ కూడా తవ్వి యూజీడీ పేరుతో రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ 100 కోట్ల రూపాయలతో రోడ్లని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కానీ దాంతోపాటుగా కాలువలు కట్టించే కార్యక్రమాన్ని పారిశుద్ధ్యకు సంబంధించి కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలకి శ్రీకారం చుట్టి ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కంటైనర్ సబ్స్టేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావడం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలా, పేదలందరూ కూడా, ఎందుకంటే గతంలో పేదలు పెత్తందారులుగా 2 వర్గాలుగా విభజించబడినటువంటి ఈ పేదల వర్గాన్ని పెత్తందారులతో పాటుగా వారికి సమాన స్థాయిలో వారి పక్కన కూర్చోబెట్టగలిగినటువంటి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికల్లోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి భయం ఉంది కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎక్కడ అయితే మన ఉనికిని మనం కాపాడుకోలేం, మనం భయపడుతూ మనం బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక పక్క భయపడుతూ ఈరోజు అందరూ కలిసి మనం అందరం కలిసి ఉండాలి, సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, మనం అందరం కూడా సీట్లు సర్దుబాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి విధానం చూస్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నట్ట, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నట్ట. నిన్న వాళ్ళ బహిరంగ సభలు సమావేశాలు మనం చూసాం. వాళ్ళు ఇద్దరు మాట్లాడినటువంటి మాట చూస్తూ ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కాలంలో భయం లేనటువంటి వ్యక్తి, భయపడనటువంటి వ్యక్తి, భయం అనేటువంటిది చూడనటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ ఒడతూపులు, ఈ పిల్లి కోతలు ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారికి ఏం కొత్త ఏం కాదు. ఇది పార్టీ పెట్టిన నాటి నుంచి అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒడతూపులు ఊతూ పిల్లి కోతలు కోస్తా ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉంటారు. తప్పకుండా రాబో కాలంలో 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవటం ఖాయం. టీడీపీ జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, కోవెలముడి నాని తెలిపారు.
జిల్లా టీడీపీ కార్యాలయంలో పెమ్మసాని చంద్రశేఖర్ తో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న పెమ్మసాని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ పై రాజకీయ కక్షతో ఆయన్ను ఎంతో ఇబ్బందులకు వైసీపీ ప్రభుత్వం గురిచేసిందని చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని, రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కూటమి విజయం అనివార్యమని తెలిపారు. అందరూ చెప్పారు 2009 నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని. 2009లో ఆయన త్యాగం చేశారు, 2014లో త్యాగం చేశారు. అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా 2014లో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 2019లో వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఒక జగన్ వేవ్ ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించినా కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు. అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ 4 సంవత్సరాలు అనేవి అత్యంత కష్టమైన సమయం. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది. అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి, అందరూ చెప్తా ఉన్నారు, నేను చూశాను కోవిడ్లో కానీ ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పేదవాళ్ళకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం, మళ్ళీ ఈరోజు బాబు గారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నారు. సీఎం జగన్ గురించి టన్నుల సమాచారం ఉందంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పవన్ వామనుడు కాదు, శల్యుడు, శిఖండి లాంటివాడు అని వ్యాఖ్యానించారు. తనను నమ్ముకున్న వాళ్లను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పవన్ జెండాలను మడతేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి. పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం, నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా, ఈ 2 జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి 2014, 2019, 2024 మీ ఇద్దరి డ్రామాల్ని ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది. మీ ఇద్దరిని కలిపి మడతేయటానికి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది. టిట్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులకు నిర్వహించిన వర్క్షాప్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు అని వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఏపీకి బీజేపీ చేసిన మేలును మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని సూచించారు. అధికార పక్షం చేస్తున్న అరాచకాలపై బీజేపీ చేస్తున్న పోరాటం వల్లే ఉప ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందని అన్నారు. కనుక ఈ రకంగా పేదల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ, మనం అవగాహన పెంచుకుంటూ, పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం. జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పెట్టుకోవాలి. కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతోటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గాదె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు అంత నమ్మకముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. గతంలో జన్మభూమి కమిటీలపై ఆరోపణలు చేసిన సీఎం జగన్ ఇప్పుడు వాలంటీర్లతో అలాంటి పనులే చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
మంత్రి రజని గుంటూరులో వాలంటీర్లతో సమావేశం నిర్వహించి నగదు పంపిణీ చేశారని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధికార పార్టీల పట్ల సుముఖంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రతి వాలంటీర్కి కూడా 50 ఏళ్ళే కాబట్టి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం సొమ్ము తీసుకుని ఏ రకంగా వాళ్ళు దుశ్చర్యలు చేస్తారో చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటి గురించి కూడా తెలుసు. నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పించాయి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయి, వాళ్ళకందరికీ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేపించుకో. కానీ ఒక పక్కన వాలంటీర్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక ముద్ర వేసే వాళ్ళని, రేపు బూతుల దగ్గర పోలీసు వాళ్ళు ఆపితే నేను వాలంటీర్ అని చెప్పుకునేదానికి సో ఒక ముద్ర వేసే వాళ్ళ మీద ప్రభుత్వం సొమ్మిచ్చి నీకోసం వాడుకుంటావా? ఇదేనా నీకున్నటువంటి విశ్వసనీయత, నీకున్నటువంటి విలువలు? ఇయ్యనా? ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తివి మళ్ళా ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నావా? బీసీ సంక్షేమం, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే టీడీపీ బీసీ శ్రేణుల ఏకైక లక్ష్యంగా ఉండాలని టీడీపీ జిల్లా నేతలు ఆ పార్టీ బీసీ నేతలకు పిలుపునిచ్చారు. గురువారం అరండల్పేటలో టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో 13 జిల్లాలకు 8 మంది బీసీలను మంత్రులుగా చేసి బీసీల పక్షపాతిగా చంద్రబాబు నిలిచారన్నారు. బీసీలపై జగన్ది కపట ప్రేమని విమర్శించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలను ప్రోత్సహించి రాజకీయంగా వారికి భవిష్యత్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ దుర్వారపు రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మొహమ్మద్ నసీర్, డేగల ప్రభాకర్, నిమ్మల శేషయ్యలు మాట్లాడుతూ టీడీపీ స్థాపించినప్పుడు 24% ఉన్న రిజర్వేషన్లు చంద్రబాబు 34% పెంచారన్నారు. జగన్ పాలనలో 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారని, 650 మందిపై తప్పుడు కేసులు, 2500 మందిపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. మరొక రకంగా ఒక్క ఛాన్స్ అని, ఈ ఒక్క ఛాన్స్తో నిజంగా నమ్మి జనం ఓటేసి ఈరోజు అనుభవిస్తున్నారు. అనుభవించే వాళ్ళు అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు చాలా ఎక్కువగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, బీసీల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ, ఒక రకంగా బీసీల సొంత పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనం బీసీలకు 56 కార్పొరేషన్స్ నామమాత్రంగా ఏర్పాటు చేసి 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ని ఒక విధులు నిధులు కూడా లేకుండా, ఒక పైసా రిలీజ్ కూడా లేకుండా వాటిని ఉచ్చ విగ్రహాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే నేను రెండింటికి మంచి చెడు రెండింటినీ మీకు చెప్తున్నాను. అంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలు ఇవన్నీ వాస్తవ విషయాలు. బీసీలు దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొంత దూరమైన మాట వాస్తవం. కాకపోతే నేను ఒక విషయం మీకు చెప్పాను, బీసీ నాయకత్వం పుట్టిందే తెలుగుదేశం పార్టీ, బీసీలకు మంచి జరిగిందే తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. బీసీ సప్లాన్ని నిర్వీర్యం చేశారు, సంక్షేమ పథకాలు రద్దు చేశారు, 10% రిజర్వేషన్స్ పోగొట్టుకున్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ఈ రోజున పోగొట్టుకున్నాం. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. ఈ రోజున ఎక్కడైనా ఒక కులానికి ఒక పైసా రిలీజ్ అయిందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రిలీజ్ అయిందా? ఈ బలహీన వర్గాల వారిని ముందుగా మోసం చేసింది మీ అందరికీ తెలుసు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అతని యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఈ భారతదేశంలోనే అతి ధనవంతుడిగా ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనతో అతను చేసే ప్రతి పనిలోనూ అతనికి ఆదాయం కావాలి. ఆ ఆదాయం రావాలంటే మొట్టమొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే అతను చేసింది మీ అందరికీ తెలుసు. ఇసుకని ఏ విధంగా ఈ రాష్ట్రంలో దోచుకోవచ్చో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి నేర్పించినటువంటి వ్యక్తి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మార్చి 2న గుంటూరులో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అన్ని బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో సదస్సు నిర్వహించనున్నట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ తెలిపారు. ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాష్ట్రంలోని న్యాయవాదులందరూ వారి రాష్ట్రంలో ఉన్న బార్ అసోసియేషన్ల అన్నిటి దగ్గర 149 బార్ అసోసియేషన్లో న్యాయవాదులు నిరసనలు, నిరాహార దీక్షలు, హర్తాళ్లు
మానవహారాలు చేస్తున్నప్పటికీ స్పందన లేదు కాబట్టి, అలానే న్యాయవాదుల మధ్య ఐక్యతని దెబ్బతీయటం కోసం అనేక రకాలుగా అనేక మంది ప్రయత్నించినప్పటికీ అవి కుదరటం లేదు. దీనిలో భాగంగా మేము మార్చి 2వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వాళ్ళ ప్రతినిధులతో గుంటూరులో మన గుంటూరు బార్ అసోసియేషన్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ సర్కార్ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని సిఐటియు ఆరోపించింది. దీనిని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. గత పాలకులు 500 కోట్ల బడ్జెట్ పెట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పాటుపడితే ప్రస్తుత వైసీపీ సర్కార్ కనీస సమస్యలు పరిష్కరించడం లేదని సంఘ నేతలు సత్యనారాయణ, రామకృష్ణ ఆరోపించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంక్షేమ బోర్డును నడిపించాలని ఏదైతే నడపకుండా ఈ ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేస్తే రానున్న రోజుల్లో ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు మేము మేనిఫెస్టోలో పెట్టి మీకు బోర్డు నడిపిస్తామని చెప్పి హామీ ఇస్తారో వారికే మేము ఓట్లు వేసి మా కార్మికులందరం కూడా గెలిపించుకొని మా సంక్షేమ బోర్డును సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 40,000 క్లెయిములు పెండింగ్ ఉన్నాయి, సభ్యులుగా చేర్చడం లేదు. మరి ఆ రోజు ఏదైతే మొత్తాన్ని నిధుల నుండి ఈ కార్మికులకు ఇవ్వాలని అనుకున్నారో ఆ నిధులు అట్లాగే ప్రభుత్వం వాడుకుంటా ఉంది. ఆ వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించట్లేదు. కార్మికులు ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం వాడుకున్నటువంటి ఈ సంక్షేమ నిధిని తిరిగి చెల్లించట్లేదు. వీటన్నిటిని డిమాండ్ చేస్తూ దీన్ని సక్రమంగా నడపాలని, కార్యాలయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వీళ్ళకి ఇచ్చేటువంటి దాన్ని కాంపెన్సేషన్ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి పోరాటం మార్చి 2 నుంచి 4 వరకు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ సౌజన్యంతో 51వ ఏపీ సీనియర్ అంతర్జిల్లాల మరియు రాష్ట్ర క్యారమ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి 125 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. విజేతలను నేషనల్ క్యారమ్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు. క్రీడా ప్రాధాన్యతను ఇస్తూ అనేక పోటీలను తమ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బిలియర్డ్స్లో, క్యారమ్స్లో కూడా మా క్లబ్ సభ్యులు జాతీయ స్థాయిలో కూడా ర్యాంకులు సాధించిన ఘనత ఉంది. దానిలో భాగంగా రేపు మార్చి 2, 3, 4 తేదీల్లో రాష్ట్రం మొత్తం నుంచి కూడా 125 మంది సభ్యులు క్యారమ్స్ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కానీ భోజన వసతి సదుపాయాలు అన్నీ కూడా ఎల్వీఆర్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ 3 రోజుల్లో క్యారమ్స్లో విజేతలుగా నిలుస్తారో వారందరినీ కూడా రేపు నేషనల్ స్థాయిలో జరిగే గ్వాలియర్లో జరిగే పోటీలకి ఎంపిక చేసి వాళ్ళని క్లబ్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎస్వీఎన్సీలో గల నారాయణ పాఠశాల నందు సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల డీజీఎం పి శ్రీనివాసరెడ్డి, ఏజీఎం వి జానకిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజీఎం వి జానకిరామిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని, ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయడం ద్వారా వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ వైద్య కళాశాల సర్జరీ విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ ప్రసాద్ ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడుతూ టెక్నాలజీ ఎప్పుడూ అవుట్డేట్ కాదని, అది ఎప్పుడూ అప్డేట్ అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కొరకు సిరిధాన్యాలు అనే అంశంపై డాక్టర్ ఖాదర్ వలీ అవగాహన కల్పించారు.
మంచి ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్ కాదర్వలి అన్నారు. కెమికల్స్తో తయారవుతున్న ఆహార పదార్థాల వల్ల మానవులు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం నియమాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. పెస్టిసైడ్స్ లేకుండా ఏ పంటలు పండడం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంపూర్ణంగా ఆరోగ్యం ఎక్కడుంది? మీ ఆహారంలో ఉంది. ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందులు పనిచేయవు. సార్ అలోపతికి వెళ్ళాను, టాటోపతి, న్యాచురోపతి, హోమియోపతి, తిరుపతి. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు వీడు అనుకోవచ్చు మీరు. ఉన్న సత్యం ఇది. సో ఇంటికి వెళ్ళండి, వంటింటికి వెళ్ళండి, సరి అయింది వంట చేసుకొని తినండి. మీ ఆరోగ్యం అక్కడ పోగొట్టుకున్నారు. ఒక మొక్క పెంచడానికి, ఓ టమాటా కాయించడానికి, వంకాయ కాయించడానికి ఎంత తిప్పలు పడుతుంది. ఆవిడ పురుగులు వచ్చాయి, ముందు పట్టకూడదని ఆవిడ సిద్ధాంతం. ఎంత తిప్పలు పడుతుందో చూస్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూస్తాను. ఇద్దరే ఉంటున్నాం కాబట్టి మాకు సరిపడా కాయిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ జిల్లాలో ఆసియా ఖండం మొత్తం మీద ఎక్కువగా రైతులు పురుగు మందులు వాడతారు. ఆసియా ఖండంలో ఏ జిల్లాలో కూడా ఇన్ని పురుగు మందులు వాడతారు. రికార్డు దానికి ఒక రీజన్ మీకు తెలుసు. మన జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువ, మిర్చి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన క్లెయిమ్లు అందకుండా వైసీపీ సర్కార్ చర్యలు చేపడుతుందని సిఐటియు నేత దండా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సంక్షేమ బోర్డు నుండి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాల్ని రాకుండా అడ్డుకోవడం తగదని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని, క్లెయిమ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నేతలు శ్రీనివాసరావు, దీవెన్ రావు, నికల్సన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాతంగా ఉంటుందా, నువ్వు చెప్పినట్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటావో నిర్ణయించుకోవాల్సింది ఈ ప్రభుత్వమే. మాటల్లో మాత్రం నేను కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటానని చెప్తూనే చేతల్లో మాత్రం కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నావు. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని 12-14 మెమో రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ బీమా ఈరోజు నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చివరికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి కూడా నిధులు వైఎస్ఆర్ బీమాకు తరలిస్తున్నావు. కానీ ఆ వైఎస్ఆర్ బీమాని భవన నిర్మాణ కార్మికులకు అమలు చేయకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఏమాత్రం కార్మికులపై ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైఎస్ఆర్ బీమాని భవన నిర్మాణ కార్మికులందరికీ అమలు చేసి వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ప్రతిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. ఈ మేరకు లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మహాలక్ష్మి మాట్లాడారు. ప్రతిపాడు పరిధిలో త్రాగునీటి సమస్య నిత్యం వెంటాడుతుందని చెప్పారు. టీడీపీ, వైసీపీ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెప్పారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందడుగు మేమే వేస్తాము. బీసీవై పార్టీ తరఫు నుంచి నేను అండగా నిలబడతాను. ప్రజాసేవ కోసం వచ్చాను. ఒక దళిత మహిళగా ఇప్పటి వరకు 2 పార్టీలకి మేము గతంలో సేవ చేస్తున్నాము. ఏ పార్టీ నన్ను గుర్తించలేదు. బీసీవై పార్టీ నన్ను గుర్తించారు. ఆ పార్టీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నెరవేర్చడం కోసమని నేను పత్తిపాడులో 2-3 గతంలో తిరిగాను. ఇప్పుడు 2-3 రోజుల్లో మళ్ళీ పర్యటన చేయబోతున్నాము. వర్సిటీ న్యాయ విద్య అత్యంత ప్రమాణాలతో పరిపుష్టిగా కొనసాగడం అటు విద్యార్థి లోకానికి ఇటు సమాజానికి ఎంతో ప్రయోజనకరమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ న్యాయ విభాగపు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఎన్ రంగయ్య అన్నారు. గురువారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వికాస భవనంలో జరిగిన న్యాయ విభాగపు విద్యార్థుల ఎల్ఎల్ఎం ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రంగయ్య మాట్లాడుతూ 1970 నుంచి కొనసాగిన ఈ న్యాయ విద్యకు అధ్యాపకుల కొరత కారణంగా 2000 సంవత్సరం తర్వాత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
అందువల్లనే అప్పుడు ఎల్ఎల్బి విద్యను నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇప్పటి విద్యార్థులు ఎంతో కష్టపడి సాధించాల్సి ఉందని, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వీరు రాణించడం కష్టమని, అందుకు అవసరమైన మెలకువలను మరియు తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. న్యాయ విభాగానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ మాట్లాడుతూ, ఇప్పటి విద్యార్థులను తాము కార్పొరేట్ సంస్థలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల కన్నా ధీటుగా తయారు చేసే పనిలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అయినప్పటికీ విద్యార్థులు మొక్కవోని పట్టుదలతో వారు తమ గమ్యానికి చేరువయ్యే ప్రయత్నం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో లా విభాగపు కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీగౌరి, ఇతర ఫ్యాకల్టీలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ నూతక్కి సతీష్, డాక్టర్ వై కిషోర్, డాక్టర్ ఎన్ రాధిక, ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీలు మరియు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. This is an occasion for me to interact with you about the department and about my service in the department. Let me congratulate you all for organizing these freshers as well as farewell to the senior students of LLM following the PT Department of Legal Studies and Research. You all know that Freshers Party generally organized for inviting the juniors by the seniors in order to మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్ రైజ్ వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో సుందరీనగర్లో గల ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు స్టడీ అవర్స్ లో నిత్యం స్నాక్స్ పంపిణీ కొరకు 10,000 రూపాయల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. అమరావతి మండలం వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రారంభోత్సవాల సందర్భంగా తొలిసారి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి మండలానికి వచ్చారు. అనంతరం పునీత యాంటోనీ చర్చ్ వద్ద ఫాదర్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎకనామిక్స్ విభాగ సెమినార్ హాల్లో నూతన విద్యార్థుల స్వాగత సభ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య స్వరూపారాణి మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు రాణించాలన్నారు. ఎకనామిక్స్ విభాగాధిపతి ఆచార్య కడిమి మధుబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యా పరిశోధన అంశాలలో పట్టు సాధించాలని సూచించారు. అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగ సీనియర్ అధ్యాపకులు ఆచార్య సిఎస్ఎన్ రాజు, అధ్యాపకులు డాక్టర్ కె మహేంద్ర కుమార్, డాక్టర్ నంబూరు బాబు, డాక్టర్ పి శాంసన్ తదితరులు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎకనామిక్స్ విభాగ పరిశోధకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ స్టేడియం అభివృద్ది పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శాప్, జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో నిర్దేశిత యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని కమిషనర్ ఆదేశించారు. నమస్కారం.